హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే ఉసిరికాయ పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. మరి ఈ ప్రాసెస్లో చేశారంటే ఉసిరికాయ పులిహోర వగరు లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. దీని ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అనమాట. లంచ్ బాక్స్లో కల్లా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్ ఎలానే ఇప్పుడు చూసేద్దాం. నేనైతే ఇక్కడ 3 ఉసిరికాయలను తీసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి వాటిని తురుముకోవాలి. తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తిరువాత వేసుకోవాలి. తిరువాత గింజలు చిటపటలాడిన తర్వాత కొన్ని పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో పచ్చిమిర్చిని కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఉసిరికాయ తురుమునంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేయండి. తర్వాత ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఉసిరికాయలంతా కూడా ఈ విధంగా మగ్గిపోయాయి అన్నమాట. ఇంకా తర్వాత వైట్ రైస్ వేసుకొని కలుపుకోవాలి. అన్నం మొత్తం ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం నిమ్మరసం వేసుకోవాలి. అంటే ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉసిరికాయ అనేది కొంచెం వగరుగా ఉంటుంది కదా, అందుకోసం ఇలా కొంచెం నిమ్మరసం వేసుకున్నామంటే పుల్ల పుల్లగా టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత దీన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఎంతో సింపుల్గా కమ్మగా ఉండే ఉసిరికాయ పులిహోర అయితే రెడీ. అలాగే ఇది వచ్చేసి క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ అయితే ఖాళీ అవ్వాల్సిందే. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి.